ఓకే. సో ఒకటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లేదా విధంగా రాజకీయాలు క్లోజ్గా చూసేవాళ్ళు చాలామంది తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే మీకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్య ఉన్న ఈక్వేషన్ ఏంటి? బోత్ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ ఈక్వేషన్ అని అంటున్నారు, కానీ పొత్తులు చూస్తేనేమో తెలుగుదేశంతో పెట్టుకొని ఉన్నారు. ఇది ఎవరికి అర్థం కావట్లేదు. మీరు మోడీ గారిని అడిగితే బెటర్ కదా, లేకపోతే చంద్రబాబు నాయుడిని అడిగితే బెటర్. ఇప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పొత్తులు పెట్టుకుని వాళ్ళు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, వాళ్ళు ఎందుకు పొత్తు పెట్టుకోలేదని నేను సమాధానం చెప్పాలనంటే అది నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అంటే అది కరెక్ట్ కాదు కదా. కానీ అసలు మీకు మోడీకి ఉన్న ఈక్వేషన్ ఏంటి? నేను ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి, ఆయన ప్రధానమంత్రి దేశానికి, అంతేనా? మోర్ దాన్ దట్ ఏం లేదా? అంతకన్నా ఏముంటుంది రజనీ? ఉండేది రిలేషన్షిప్. బోత్ హ్యావ్ వెరీ గుడ్ ఈక్వేషన్, యాజ్ అ పర్సనల్ ఈక్వేషన్ కూడా ఉంది అని చెప్పి బయట ప్రచారం. మనిషిని బట్టి ఉంటుంది రజనీ. ఇప్పుడు రజనీకి జగన్ నచ్చుతాడా, చంద్రబాబు నచ్చుతాడా అని అంటే అది రజనీ వ్యక్తిగతంగా. రజనీ జగన్తో ఎలా ఉన్నాడు, జగన్లో ఏం చూస్తాడు, జగన్లో ఏం చూసినాడు, చంద్రబాబులో ఏం చూశాడు, ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఏం చూశాడు అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక మనిషిని ఇంకో మనిషిని ఇష్టపడము ఇష్టపడకపోవడం ఉన్న దాన్ని బట్టి. పొలిటికల్గా యూ డోంట్ హ్యావ్ ఎనీ, అంటే మీకు పొలిటికల్గా విభేదాలు ఉన్నాయి, ఆ పార్టీకి మీ పార్టీకి మధ్య ఎటువంటి సారూప్యత లేదు? సిద్ధాంతపరంగా మాకు బీజేపీకి ఆటోమేటిక్లీ సిద్ధాంతపరమైన విభేదాలు ఎట్లాగూ ఉంటాయి. అందుకనే మేము ఇండివిజువల్గా మేము కంటెస్ట్ చేస్తున్నాం. అక్కడ వాళ్ళు సిద్ధాంతపరంగా వాళ్ళు ఒకటిగా ఉన్నారా లేదా కూడా వాళ్ళ క్లారిటీ లేదు. అక్కడ ఆపర్చునిజం అన్నది వాళ్ళని నడిపిస్తూ ఉంది, డెస్పిరేషన్ అన్నది వాళ్ళని నడిపిస్తూ ఉంది. అంటే జగన్ను ఒక్కరిని ఎదుర్కోలేం అన్న డెస్పిరేషను, మోడీ లేకపోతే మేము ఇబ్బంది అన్న ఆపర్చునిజం ఆ పొత్తును డిఫైన్ చేస్తూ ఉంది. అంతేగాని అక్కడ సిద్ధాంతపరంగా కనీసం వాళ్ళు ఒకటేనా అని అంటే అది కూడా తెలియదు. ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు ఒక్కొక్క మాదిరిగా ఒక్కొక్క మాట మాట్లాడతాడు. ఎందుకంటే కమిట్మెంట్, ప్రజలకు కమిట్మెంటు లేదు, ఒక మాటకు కమిట్మెంటు లేదు చంద్రబాబు నాయుడు గారితో. 4 రోజుల క్రితం మోడీని ప్రధానమంత్రిని ఇంటర్వ్యూ చేసే అవకాశం దొరికింది. దాంట్లో క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడారు. అడిగిన సందర్భంలో ఆయన 2 విషయాలు క్లియర్గా చెప్పారు. లోక్సభకు ఎన్డీఏని బలోపేతం చేయటం, కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావాలనే ఒక ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంచాలా మార్చాలా అనే దాని మీద ప్రజలు ఆలోచిస్తున్నారు, నిర్ణయం తీసుకోబోతున్నారు, మార్పు నాకు కనిపిస్తుంది అని అన్నారు. మీరు దాని మీద మీరేమైనా రియాక్షన్ ఉందా? ఎలక్షన్స్ అంటే దానికే కదా జరిగేది. ఎలక్షన్ అంటే జరిగేది దానికోసమే కదా. కానీ ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ప్రజెంట్ ప్రభుత్వాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉంచాలా లేదని ఆలోచిస్తున్నారా, లేదా చంద్రబాబు నాయుడిని ఎంచుకోవాలా లేదా అనేది గురించి ఆలోచిస్తారనుకుంటున్నారు? ఎట్లా ఉంది? మీరు ఏ రకంగా దాన్ని చెప్పినా కూడా రజనీ, అల్టిమేట్గా దాని సారాంశం అయితే ఒకటే. ఎన్నికలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇటువైపున ఒక ఇన్కంబెంట్ గవర్నమెంట్ అంటే ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఓట్లు అడుగుతూ ఉంది. అటువైపున ప్రతిపక్షంలో ఉన్న కూటమి ఓట్లు అడుగుతూ ఉంది. సో ప్రజలు వాళ్ళకు మంచి జరిగి ఉంది అని వాళ్ళు అనుకుంటే, ఆ మంచి కొనసాగాలని వాళ్ళు అనుకుంటే జగన్కు ఓటేస్తారు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత సెన్సిటివ్గా మారిన అంశానికి సంబంధించి 2 క్వశ్చన్లు అడుగుతా. మీకు ఇష్టం లేకపోతే డినై కూడా చేయొచ్చు. ఆ క్వశ్చన్లు ఆపేస్తాను. మీ కుటుంబంలో ఏం జరుగుతుంది? చాలామందికి ఉంటుంది, పక్కోళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తి సహజంగా ప్రతి మనిషికి ఉంటుంది. కానీ మీ కుటుంబంలో బయటకు వచ్చి నేరుగా రాజకీయంగా పరస్పరం విమర్శలు చేసుకోవడంతో పాటు వ్యక్తిగత విమర్శల స్థాయికి వచ్చేసింది ఎందుకు? అన్ఫార్చునేట్గా ఏంటంటే రజనీ, రిలేషన్షిప్స్లోకి ఎప్పుడైతే రాజకీయాలు జొరబడతాయో ఆ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు లాంటి కుట్రలతో వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎప్పుడైతే జొరబడతారో అప్పుడు న్యాచురలీ రాజకీయాలలో కుటుంబ రిలేషన్స్లో ఆటోమేటిక్లీ కల్మషం అనేది వస్తుంది. మీకు మీ తమ్ముడికి కొద్దో గొప్ప ఏ కుటుంబంలో అయినా కొద్దో గొప్ప కొన్ని చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్సెస్ ఉంటాయి. మీరు రాజకీయాలలో మీరున్నారు, అవతల సేమ్ జనరేషన్లో రాజకీయాల్లోకి ఇంకొకరు రావాలనుకుంటారు,
సేమ్ జనరేషన్లో రాజకీయాల్లోకి ఇంతమంది రావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పార్టీ నడిపేటప్పుడు ఒక మెసేజ్ మనం పంపిస్తూ ఉన్నాము, దానివల్ల వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి. రేపొద్దున నెపోటిజం అంటారు, రేపొద్దున కరప్షన్ అంటారు, రేపొద్దున రకరకాల ఆరోపణలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులు దయచేసి దూరంగానే ఉంటేనే బెటరు. ఎంతమంది ఒకే జనరేషన్ నుంచి రాజకీయాల్లోకి వస్తారు, వద్దు అనే అభిప్రాయం నాకుంది. తప్పేం కాదు అది. కానీ అటువంటి అభిప్రాయం నాకు ఉన్నప్పుడు, అటువంటి బలమైన కోరిక అటువైపున ఉన్నప్పుడు, ఆ బలమైన కోరికను ఇటువంటి కుట్రకోణంతో ఉన్న చంద్రబాబు నాయుడు లాంటోడు ఆ రిలేషన్షిప్ని ఇంకా చెడగొట్టి దాన్ని ఇంకా ప్రెసిపిటేట్ చేసి దాన్ని రాజకీయంగా వాళ్ళకు పడేట్టుగా దాన్ని వాడుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో లేదు. కాంగ్రెస్ పార్టీకి నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలా. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్షీట్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ, జగన్ను అంటే వాళ్ళ అన్నను 16 నెలలు జైల్లో పెట్టిన పార్టీ, నా కేసులో పిటిషనర్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్, తెలుగుదేశం పార్టీ లీడర్సు. ఇటువంటి పార్టీకి కుటుంబ పరంగా కానీ ప్రజల పరంగా కానీ ఎటువంటి మద్దతు ఎక్కడ లేదు. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని ఈ పార్టీని ఈమెను అక్కడ పెట్టి రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీని రిమోట్ కంట్రోల్గా ఆపరేట్ చేస్తూ, నా చెల్లెనే అక్కడ పెట్టి నాకు సో కాల్డ్ ఓట్స్ అని చెప్పి వీళ్ళంతకు వీళ్ళే ఊహించుకొని నా ఓట్ బ్యాంకుని స్ప్లిట్ చేయాలని, స్ప్లిట్ చేసినందువల్ల వాళ్ళకు అది అడ్వాంటేజ్ వస్తుందని ఒక కుట్రకోణంతో ఆలోచన చేసి ఈమెకు తర్వాత ఏదో అదే రేవంత్ రెడ్డితోనో అదే కాంగ్రెస్ పార్టీతో తర్వాత నీకేదో రాజ్యసభ ఇప్పిస్తామనో ఇంకోటి ఇప్పిస్తామనో రకరకాల ఆశలు పెట్టి ఆమెను అక్కడ ముందర పెట్టి తద్వారా నా సోకాల్డ్ ఓటును బ్రేక్ చేసి తద్వారా వాళ్ళు బెనిఫిట్ పొందాలని చెప్పి ఒక కుట్రకోణంతో వీళ్ళంతా రాజకీయాలు చేస్తూ ఉండడం, ఇది దౌర్భాగ్యమైన పరిస్థితుల మధ్యలో జరుగుతూ ఉంది. మీరు అవకాశం ఇస్తే ఈ పరిస్థితి అంతా ఉండదు కదా అని మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. అవకాశం అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను రాజకీయాల్లోకి యాక్సెప్ట్ చేయాలి అంటే నేను రాజ్యసభ అయ్యాలి, లేదా నేను లోక్సభ అయ్యాలి. తప్పేమో మళ్ళీ ఏమంటారు? మళ్ళీ మీరే అంటారు, ఇదే నోటుతో మీరే అంటారు, నెపోటిజం అంటారు, కరప్షన్ అంటారు, ఆరోపణలు అంటారు, రకరకాలు ఏమి చేస్తూ ఉంటారు. అనేవాళ్ళు ఎక్కువ అంటారు కదా. కానీ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి మైక్ ఇచ్చుకొని మాట్లాడుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది కదా. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే రజని, అల్టిమేట్లీ మనం ప్రజా జీవితంలో ఉన్నాం. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. బట్ మనం తీసుకున్న ప్రిన్సిపల్స్ ఏదైతే ఉన్నాయో, మనం తీసుకున్న లైన్ ఏదైతే ఉంటుందో అది క్యారెక్టర్ డిఫైన్ చేస్తుంది. కష్టాలు వస్తాయి కదా అని చెప్పి ఆ కష్టాలను మనము తప్పించుకునే దానికోసం అప్పటికప్పుడు సొల్యూషన్ కింద, టెంపరీ సొల్యూషన్ కింద మనం చేసేస్తే పాయే కదా అనే ఉద్దేశంతో ఏ రోజు నిర్ణయాలు తీసుకోకూడదు. రేపు పొద్దున నెపోటిజం అనే ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుంది, కరప్షన్ అనే ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రకరకాల ఆరోపణలతో రేపు పొద్దున ఇంత కష్టపడి ఈ పార్టీని ఇంతగా బిల్డప్ చేసిన పార్టీని మనమంతకు మనమే తగ్గించే కార్యక్రమం ఎప్పుడూ చేయకూడదు. విభేదాలు ఇంట్లో ఉన్నంత వరకు ఓకే, కానీ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి కుటుంబ విషయాలన్నీ బయట రోడ్డు మీద మాట్లాడుకునే పరిస్థితి వస్తున్నప్పుడు మీ విత్ ఇన్ ద ఫ్యామిలీ మీరు ఏమనుకునే పరిస్థితి కనిపిస్తుంది? ఫేస్ చేయటమేనా? ఇప్పుడు చేయగలిగింది ఏముంది రజని? ఒక లెవెల్ దాటిపోయిన తర్వాత, ఒక లెవెల్ దాటేదాకా మనం దాన్ని డిఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒక లెవెల్ దాటిపోయిన తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళది. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవ్రీబడి నోస్ హర్ స్టాండ్, షీ ఈజ్ అన్ ఇండివిజువల్ బై హర్ సెల్ఫ్. ఆ తర్వాత కూడా ఏమో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, ఆ తర్వాత కూడా ఇదేమంటే అనలేరు కదా. ఎన్నిసార్లు అంటారు? ఒకసారి అంటావు ఫ్రెష్గా వచ్చింది కాబట్టి, ఫ్రెష్గా చేస్తూ ఉంది కాబట్టి ఒకసారి అంటున్నావు. అలా రోజు ఇదే అనలేవు కదా. అటుకు అయిపోయింది. ఆయన ఇండివిజువల్గా ఆయన స్టాండ్ ఆయన తీసుకుంది. ఆయన డెస్టినీ ఆయనకు ఉంటుంది, నా డెస్టినీ నాకు ఉంటుంది. లైక్ చంద్రబాబు నాయుడు, లైక్ పవన్ కళ్యాణ్, షర్మిల కూడా మీ రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తారా? రాజకీయ ప్రత్యర్థి అవునా కాదా అన్నది వాళ్ళ నిర్ణయాల వల్ల వాళ్ళు నాకు వ్యతిరేకంగా వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. నేను రాజకీయ
ప్రత్యర్థులుగా వాళ్ళను చూడడం కాదు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు రాజకీయంగా నాకు వ్యతిరేకంగా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది కూడా జగన్కు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు తప్పనిచ్చి జగన్ ఏం చేస్తూ ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రజనీ, దేవుడు నాకు ఈ పదవి ఇచ్చింది ఎందుకు? దేవుడు దయ వల్ల నాకు ఈ పదవి వచ్చిన తర్వాత ఈ పదవి దేవుడు నాకు ఎందుకు ఇచ్చినాడు? నేను డబ్బులు సంపాదించుకునే దానికోసం కాదు దేవుడు నాకు ఈ పదవి ఇచ్చింది. నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేదానికి కాదు దేవుడు నాకు ఈ పదవి ఇచ్చింది. దేవుడు ఈ పదవి నాకు ఇచ్చింది ఎందుకనంటే హిస్టరీ క్రియేట్ చేయడం కోసం, పేదవాళ్ళ జీవితాలు మార్చడం కోసం. నా ఆశ, నా కోరిక కూడా చెప్తా ఉన్నా. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, ప్రతి పేదవాడు గుండెల్లో బ్రతికే ఉండాలి. దట్ ఈస్ వాట్ డ్రైవ్స్ మీ ఇంటూ పాలిటిక్స్. ఆ డ్రీము, ఆ కోరిక, ఆ ప్యాషను ఉంది కాబట్టే ఈరోజు హిస్టరీలో ఎవడూ కూడా చేయని విధంగా ఈరోజు పాలన చేయగలుగుతా ఉన్నాం. పేదవాడికి మంచి చేసేదానికోసం వేగంగా అడుగులు వేయగలుగుతాను చిత్తశుద్ధితో. మీరు ఇందాక అంటున్నారు నెపోటిజం, కుటుంబ రాజకీయాలు వస్తాయని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయ పార్టీ కాదని చెప్పదలుచుకున్నారా? మీ కుటుంబ సభ్యులు ఎవరు ఈ పార్టీలో ఫ్యూచర్లో కూడా రారని చెప్పదలుచుకున్నారా? కుటుంబం నుంచి తెచ్చేసరికి ఒకే జనరేషన్ నుంచి తీసుకురావడం వల్ల నువ్వు మంచి కన్నా చెడు జరుగుతుంది. ఏదైనా కానీ డెసిషన్, ఒక నిర్ణయం ఒక పార్టీలో జరిగేసరికి ఆ నిర్ణయం వల్ల పార్టీకి మేలు జరగాల, ఉపయోగపడాలి పార్టీకి. అప్పుడు ఎందుకనంటే ఈ పార్టీ మీద కొన్ని కోట్ల మంది ఆధారపడి ఉన్నారు, కొన్ని లక్షల మంది కార్యకర్తలు, కొన్ని కోట్ల మంది ప్రజలు పార్టీ మీద ఆధారపడి ఉన్నారు. మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా పార్టీకి మంచి జరగాల, పార్టీకి బలోపేతం కావాలి మనం తీసుకునే నిర్ణయం వల్ల. అలాంటి నిర్ణయాలు ఏది తీసుకున్నా మంచిదే. ఈ ఫ్యామిలీ డ్రామాలో మరొక అత్యంత కీలకమైన అంశం ఏంటి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. మీ ఇంకో చెల్లెలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు కారణం అవినాష్ రెడ్డి అని మైకుచ్చుకొని స్టేట్ మొత్తం తిరుగుతున్నారు. మీరు ఈ విషయంలో చెల్లె వైపు కాకుండా అవినాష్ రెడ్డి వైపు ఎందుకున్నారు అనేది ఒక సీరియస్ ప్రశ్న. నేను ఒకటే అడుగుతున్నారు, బేసికలీ ఇది ఏంది, వన్ కజిన్ అగెయిన్స్ట్ అనదర్ కజిన్. ఇటువైపున నా చెల్లెలే, అటువైపున నా తమ్ముడే. ఇక్కడ నేను ఒకటి అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఇదే అవినాష్ రెడ్డి ఒకటి కాదు, రెండు కాదు, 3-4 సార్లు వేరియస్ ఫోరమ్స్లో చాలా సుదీర్ఘంగా తన సైడ్ ఆఫ్ ది స్టోరీ, తన ఎక్స్ప్లెనేషన్ చాలా సుదీర్ఘంగా చెప్పాడు. అసలు ఎవరి దస్తగిరి దగ్గర నుంచి ఏకంగా ఈ దస్తగిరి అనేవాడు ఏ రకంగా చంపాడు అని చెప్పిన ఈ దస్తగిరి ఏ రకంగా తిరుగుతూ ఉన్నాడు, తనకు ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు దగ్గర నుంచి వేరియస్ ఆస్పెక్ట్స్ ఇంక్లూడింగ్ వివేకం చిన్నానకు సెకండ్ వైఫ్ గురించి కూడా, పిల్లాడు పుట్టిన పరిస్థితి, పిల్లాడు ఉన్న పరిస్థితిని, ఇంకా తన వేరియస్ ఇష్యూస్ను ఈ డీటెయిల్గా తను అడ్రస్ చేస్తూ తన సైడ్ ఆఫ్ ది స్టోరీ చెప్పినాడు. తన ఇంటర్వ్యూస్ కానీ తన స్టోరీ కానీ నేను కూడా చూసిన, టీవీలో నేను కూడా చూసిన తర్వాత తను చెప్పేది కరెక్టే కదా, తను చెప్పేది సహేతుకమే కదా అని ఎవరైనా అవినాష్ వైపున మాట్లాడితే వెంటనే వాళ్ళ మీద కూడా అభాండాలు వేయడము, ఆరోపణలు చేయడము, ఇవన్నీ ఎంత మటుకు ధర్మం? అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కోర్ట్స్లో మ్యాటర్ జరుగుతూ ఉంది.
మ్యాటర్ ఈజ్ సబ్జుడిస్. ఎవరు తప్పు చేసినా తప్పే. కానీ ఒక తప్పు చేయని వ్యక్తిని తప్పు చేసినట్టుగా ప్రొజెక్ట్ చేయడం అన్నిటికన్నా ఘోరమైన తప్పు. అంత కాన్ఫిడెంట్గా తప్పు చేయలేదని ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? ఒకసారి తను చెప్పిన తన వర్షన్ పూర్తిగా మీరు కూడా చూడండి. తను వీళ్ళు లేవనెత్తుతా ఉన్న, ఇటువైపున లేవనెత్తుతా ఉన్న ప్రతి అంశంను పాయింట్ బై పాయింట్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు. తాను ఇచ్చిన ప్రతి ఎక్స్ప్లెనేషను చాలా కరెక్టే కదా అని ఎవరికైనా అనిపించే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంది. అంత డీటెయిల్డ్గా ఆ ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చిన తర్వాత అది కరెక్టే అని అనిపించే విధంగా మనకు కూడా అనిపిస్తూ ఉన్నప్పుడు, తాను తప్పు చేయలేదు అని చెప్పి క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నప్పుడు మనము తనకు సపోర్ట్ చేయకుండా ఉండడం ఎంత మటుకు కరెక్టు? కానీ మీరు ఎస్పెషల్లీ ఈ పాయింట్లో చెల్లెళ్ళకి బాగా వ్యతిరేకం అయిపోయారు అనే ఒక ప్రోపగండా, ఒక చర్చ బయటకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు పదే నా అక్క చెల్లెళ్ళు అని చెప్తూ ఉంటారు. సొంత చెల్లెళ్ళకి ఏం చేయలేనోళ్ళు, న్యాయం చేయలేనోళ్ళు బయట మిగతా అక్క చెల్లెళ్ళకి ఏం చేస్తాడు అనే ఒక నెరేటివ్ అపోజిషన్ తీసుకుంది. సో బేసిక్లీ చెల్లెళ్ళకు న్యాయం చేసేందుకు ఇంకొకరికి అన్యాయం చేయాలి అని అంటే అధర్మం కాదు. సో న్యాయం, ధర్మం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ గైడింగ్ ఫ్యాక్టర్ కావాలి ఏదైనా ఒక నిర్ణయానికి. అండ్ యాజ్ ఫార్ యాజ్ ది అదర్ ఇష్యూ ఇస్ కన్సర్న్, మీరు అన్నట్టుగా రాష్ట్రంలో ఉన్న మిగతా అక్క చెల్లెమ్మలకందరికీ వాళ్ళ జగన్ వాళ్ళకి ఏం చేశాడు, వాళ్ళని ఏ రకంగా చూసుకున్నాడు అనేది రాష్ట్రంలో ఉన్న ఇన్ని కోట్ల మంది అక్క చెల్లెమ్మలకు అందరికీ తెలుసు. ఇక్కడ మీరు 2019 ఎన్నికల ముందు మర్డర్ జరిగింది. ఫుల్ 5 years మీరు పవర్లో ఉన్నారు. మీరు చనిపోయింది మీ బాబాయ్, అధికారంలో ఉంది మీరు. తప్పు ఎవరు చేశాడు, హంతకుడు ఎవడు అనే విషయాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయారు? అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే రజనీ, ఇన్సిడెంట్ జరిగిన తేదీ నుంచి తర్వాత మన ప్రభుత్వం వచ్చే టయానికి ఆల్మోస్ట్ 3 months దాటిపోయింది. 3 months తర్వాత మన గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత మన వాళ్ళు, మన పోలీసులు, మన ఎంక్వైరింగ్ ఆఫీసర్సు వీళ్ళు చేసిన ఎంక్వైరీ రిపోర్ట్స్ వీళ్ళు చేస్తూ పోతున్నారు. బట్ వీళ్ళ రిపోర్ట్స్ వీళ్ళు కంప్లీట్ కాకమునిపే, వీళ్ళు కంక్లూడ్ చేయకమునిపే ఇటువైపున ఏమేమో వీళ్ళంతకు వీళ్ళే అజంప్షన్స్ చేసుకొని రాంగ్ ఇన్ఫ్లుయెన్స్లోకి వీళ్ళు వెళ్ళిపోయి ఇదొక పొలిటికల్ సబ్జెక్ట్గా దీన్ని తీసుకొస్తూ పొలిటికల్ వాక్యూమ్ ఇక్కడ క్రియేట్ చేయాలి అన్న ఆలోచనలతో దీన్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తూ వీళ్ళే కోర్టులోకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగినారు. సో కోర్టు మనల్ని అడిగినప్పుడు కోర్టుకు మనము సిబిఐ ఎంక్వైరీ వద్దు అని మనం ఎందుకు చెప్పాలి? కోర్టు ముందు చెప్పినాం అవసరం లేదు సిబిఐ ఎంక్వైరీ, ఆల్మోస్ట్ కంక్లూజన్ స్టేజ్లోకి వచ్చేసింది, మీరు కొద్ది రోజులు టైం ఇచ్చేస్తే పోలీస్ ఆఫీసర్లకు వాళ్ళు రిపోర్ట్ కూడా కంపైల్ చేసి క్లోజ్ చేసేస్తారని కూడా చెప్పినాం. బట్ కోర్టు ఇన్ దేర్ ఓన్ డిస్క్రిషన్ ఫెల్ట్ దట్ ఇది సిబిఐకి ఇస్తే బాగుంటుంది అని. సో మీరేమంటారని మీ ఇష్టం, మేము చెప్పేది అని చెప్పినాం. దాని తర్వాత మీరు ఏది ఇష్టం, మీది ఏది కరెక్ట్ అంటే చెయ్యండి అన్నాం. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళా ఆ సిబిఐ మీద కూడా అగైన్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్, ఇటువైపున టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన వ్యక్తులు, సీఎం రమేష్ లాంటి వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్, వీళ్ళందరూ దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి కడప సెంట్రిక్గా కేవలం దీన్ని పొలిటికల్గా ఇది కడప సబ్జెక్టు, కడపలో
పొలిటికల్ వాక్యూమ్ క్రియేట్ చేయాలి అనే దుర్బుద్ధి ఆలోచనతో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్తో దీన్ని ఇష్టం వచ్చినట్టుగా రూట్లు మార్చుకుంటూ పోతా ఉన్నారు. అదే విషయంలో అందుకే అవినాష్ దాని తర్వాత తన మీద ఆరోపణలు ఎప్పుడైతే తన మీద వచ్చినప్పుడు తాను జస్టిఫికేషన్ తాను ఏదైతే డీటెయిల్డ్గా తాను ఎక్స్ప్లెయిన్ చేశాడు, చాలా బాగా చెప్పాడు. ఏ రకంగా తనకు అసలు సంబంధం లేని విషయం ఏ రకంగాని అసలు అవినాష్ అనే వ్యక్తి అక్కడికి ఎందుకు పోవాల్సి వచ్చింది, ఎవరు ఫోన్ చేస్తే తను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, ఎవరు ఈ దస్తగిరికి సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరు, ఈ బీటెక్ రవియే సోకాల్డ్ బీటెక్ రవి వివేకం చిన్నాను ఓడించిన మనిషి. ఆ ఎలక్షన్ చిన్నాను ఓడాల్సిన ఎలక్షన్ కాదు, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎలక్షన్. బట్ తెలుగుదేశం పార్టీ ప్రలోభాలతో ఇదే సీఎం రమేష్ ఫ్లైట్లు పెట్టి ఎక్కించుకొని పోవడాలు, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే ఆదినారాయణ రెడ్డి, ఇదే వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్తో ఏ రకంగా వివేకం చిన్నాను వీళ్ళంతా కలిసి ఓడించినారు. ఆ ఓడించిన అదే బీటెక్ రవికి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇటువంటి లాజికల్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏదైతే ఎవరు చెప్తే అవినాష్ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. వివేకం చిన్నానికి రెండో భార్య ఉన్నమాట వాస్తవం అవునా కాదా? వివేకం చిన్నానకు రెండో భార్యతో కొడుకు ఉన్నమాట వాస్తవం అవునా కాదా? ఇవన్నీ రికార్డ్స్ చూస్తే తెలుస్తాయి. ఆ పిల్లాడిది DNA చూస్తే తెలిసిపోతుంది నిజంగానే కొడుకు అవునా కాదా అని. భార్య అవునా కాదా అన్నది ఎక్కడో ఒక చోట ఎవిడెన్సెస్ ఉంటాయి కదా, చూస్తే తెలుస్తుంది. ఫోన్లో వివేకం చిన్నాన ఫోన్ చూసిన భార్యకు తనకు ఉన్న మెసేజ్లు చాట్స్ ఇవన్నీ చూసినా తెలిసిపోతాయి. మరి ఇటువంటివన్నీ కూడా ఈ కోణం నుంచి ఎందుకు మీరు ఎంక్వైరీ చేయడం లేదు, ఎందుకు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవడం లేదు అని ఏదైతే అవినాష్ రెడ్డి అడుగుతూ ఉన్నాడో అవి లాజికల్గా కరెక్టే కదా. అవి కరెక్టే కదా అని మన లాంటి వాళ్ళు ఎవరైనా కరెక్టే కదా అని సహేతుకమే కదా అని అంటే చాలు, వెంటనే మన మీద కూడా లేనిపోయిన ఆరోపణలు చేయడం, ఇది ఎంత మటుకు ధర్మం? ఏదైనా న్యాయం ఉండాలా, ధర్మం ఉండాలా. న్యాయం వైపు ధర్మం వైపు ఏదైనా మాట్లాడాలా. సునీత స్పెషల్గా అంటూ ఉంది హంతకుడికి సపోర్ట్ చేస్తున్నారు అని. ఇదే విషయాన్ని వాళ్ళు ఊరువాడ కడపలో ఎస్పెషల్లీ క్యాంపెయిన్ చేస్తున్నారు. రాజకీయంగా ఎలక్షన్ అంటే ఓట్ల పరంగా ఇది ప్రభావం చూపుతుందా, చూపితే ఎంత చూపుతుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి చూపదు రజని, ఎలాంటి ప్రభావం దీనివల్ల ఉండదు. బికాస్ కడప జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరిగింది అనేది, ప్రతి ఒక్కరికి తెలుసు. అవినాష్ రెడ్డి ఎలాంటి వాడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అవినాష్ రెడ్డి చెప్తా ఉన్న తన సైడ్ ఆఫ్ ది స్టోరీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. సో అంత రాజకీయ అవగాహన ఉన్న జిల్లా కడప జిల్లా, వైఎస్ఆర్ జిల్లా. నన్ను ఇండిపెండెంట్గా అగెయిన్స్ట్ కాంగ్రెస్ పార్టీ నాకు 14 రోజుల్లో సింబల్ వచ్చింది. 14 రోజుల్లో వైఎస్ఆర్సీపీ తరఫున నేను నిలబడినా. సింబల్ కూడా లేదు, అప్పటికప్పుడు ఫ్యాన్ సింబల్ వచ్చింది. నాకు టైం 14 days టైం. అలాంటి చోటే నాకు 5,45,000 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించిన జిల్లా. అంత రాజకీయ అవగాహన ఉన్న జిల్లా అది. ఆ జిల్లా ప్రజలు, నా జిల్లా ప్రజలకు రాజకీయంగా ఉన్నంత అవగాహన నేను చాలా తక్కువ జిల్లాల్లో చూశాను. సో మీ చెల్లెలకు మద్దతు ఎవరో మీకు మద్దతు ఇస్తారు, అంటే మీ పార్టీకి అవినాష్కి మద్దతు ఇస్తారు? న్యాయానికి మద్దతు ఇస్తారు. ఆ పిల్లోడు చెప్పే ఆర్గ్యుమెంట్స్లో న్యాయం ఉంది అని నాకే అనిపిస్తూ ఉంది. ప్రజలకు కూడా డెఫినెట్గా అదే అనిపిస్తుంది. ఆ పిల్లోడికి డెఫినెట్లీ మద్దతు ఇస్తారు. అందులో అవినాష్ రెడ్డి వయసు ఎంత రజనీ? మాకన్నా చాలా చిన్న పిల్లోడు, నాకన్నా కనీసం 13 ఏళ్ళ చిల్లోడు ఉంటాడు. చాలా చిన్న పిల్లోడు. అసలు ఆ పిల్లోని జీవితాన్ని నాశనం చేసే విధంగా ఈ మాదిరిగా మాట్లాడడం ఎంత మటు కరెక్టు? ఇట్స్ నాట్ రైట్. కానీ మీరు ఇంత గట్టిగా మీ కజిన్ సిస్టర్ని కాకుండా కజిన్ బ్రదర్ వైపు ఇంత గట్టిగా కన్విక్షన్తో ఉండటం ఏంటి? ఎందుకు? ఏంటి మీ వెనక డ్రైవ్ చేస్తున్న పాయింట్ ఏంటి? ఓన్లీ నిజం అనే పాయింటేనా, ఇంకా వేరే ఇంకా ఏమైనా ఉందా? ఆయన చెప్పిన ఎవిడెన్సెస్ మీరు కూడా చూడండి రజనీ ఒకసారి. అవినాష్ చెప్పిన
అవినాష్ చెప్పిన ఆర్గ్యుమెంటు పాయింట్ బై పాయింట్ ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్ నేను చూసిన టీవీలో, నేను కన్విన్స్ అయినా. నువ్వు కూడా చూడు ఒకసారి. ఎవరైనా కూడా అది కన్విన్సింగ్గానే ఉంది అది. అటువంటి కన్విన్సింగ్గా జరిగినప్పుడు తాను తప్పు చేయలేదని మనకు అర్థమవుతూ ఉన్నప్పుడు తనకు సపోర్ట్ చేయకుండా తనకు వ్యతిరేకం చేస్తే తప్పు చేయని వ్యక్తికి మనము ఏ రకంగా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం? అంటే తప్పు చేస్తే నువ్వు శిక్ష వేయాలి, తప్పు చేయని వ్యక్తికి నువ్వు శిక్ష వేయకూడదు. సునీత ఈ విషయం ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? చెప్తున్నాను రాజుని, వెస్టెడ్ పొలిటికల్ ఇంట్రెస్ట్లు వచ్చేసాయి పిక్చర్లోకి. పొలిటికల్ వాక్యూమ్ అక్కడ క్రియేట్ చేసి ఆ వాక్యూమ్లోకి వీళ్ళు రావాలి అనే ఒక దురాలోచన పిక్చర్లోకి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు అవినాష్ రెడ్డి కోసం చిన్న క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు దాని ముందు రోజు కూడా క్యాంపెయిన్ చేశాడు. ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత సునీత ప్రెస్ స్టేట్మెంట్లో ఒకసారి చూడండి. తర్వాత షీ ఆల్సో సపోర్టెడ్ అవినాష్ రెడ్డి. సపోర్టెడ్. తర్వాత సబ్సిక్వెంట్లీ వాట్ చేంజ్డ్? మీరు 175, 25 పార్లమెంట్లో 175 అసెంబ్లీలు అంటున్నారు. సో కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, కానీ రియలిస్టిక్గా ఎన్ని వస్తాయని అనుకుంటున్నారు? ఎందుకు రాకూడదు అని అడుగుతాను నేను. ఎందుకు రాకూడదు అంటున్నారు, ఎన్ని వస్తాయని నేను అడుగుతున్నాను. ఎందుకు 175 రాకూడదని అడుగుతా ఉన్నారు నేను. డెమోక్రసీలో 50% ఇస్ ద థ్రెషోల్డ్ మార్క్. ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ 50% ఎందుకు దాటకూడదు నేను అడుగుతా ఉన్నా. కరెక్టే, అది మీ ఆశ, మీ కోరిక అయి ఉండొచ్చు. రియలిస్టిక్ ఏంటి? వాట్ ఈస్ జెన్యూన్? నా నమ్మకం అదే. వై నాట్ 175? సో ఇంక్లూడింగ్ కుప్పం, ఇంక్లూడింగ్ మంగళగిరి, వై నాట్? ఈవెన్ పిఠాపురం, వై నాట్? 175కి 175, వై నాట్? 90% ఆఫ్ ది కుటుంబాలకు దేవుడి దయతో మంచి చేయగలిగాం. ఆ అభిమానం ఓటు కింద కన్వర్ట్ కాదా అన్నదే క్వశ్చన్ మార్క్. జగన్ ఉంటే వాళ్ళ పిల్లల చదువులు బాగుపడతాయి, జగన్ ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది, జగన్ ఉంటే లంచాల వివక్ష లేకుండా డీబీటీ పాలన జరుగుతుంది, జగన్ ఉంటేనే, జగన్ కొనసాగుతేనే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. మరి ఇన్ని మంచి ఉన్నప్పుడు వై నాట్ 175? బై ఎనీ ఛాన్స్ మీరు తెలంగాణ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో వేళ్ళు పెడుతున్న ఈ తరుణంలో ఆంధ్ర నుంచి మీరు ఎప్పుడైనా తెలంగాణ రాజకీయాల్లోకి విస్తరించడానికి ఎనీ స్కోపు, అవకాశం, అవసరం ఉందని చెప్పి అనుకుంటున్నారా? మనం వెరీ క్లియర్గా ఉన్నారు రజనీ. మన ఇంట్రెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నా జీవితం చిన్న జీవితం. నా జీవితంలో నేను ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు చరిత్రలో మిగిలిపోయేట్టుగా పనులు చేయగలిగితే, నేను చనిపోయినా కూడా వాళ్ళ గుండెల్లో బ్రతకగలిగే అంత మంచి చేయగలిగితే నా జీవితానికి అది చాలు. అంతేగాని ఎక్కడికెక్కడికో పోయి ఏమేమో చేసి అందరితో సత్సంబంధాలు ఉండాలి, మంచి సంబంధాలు ఉండాలి. దట్స్ వాట్ నేను ఆశించేది. ఫైనల్గా చిన్న ఒక క్లుప్తంగా, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఒక ప్రైవేట్గా ఎప్పుడు ఎవరు చూడాలి. ప్రైవేట్ మీన్స్ అంటే జోయల్గానో, లేకపోతే సరదాగానో, ఇంకో చిట్ చాట్ చేస్తూనో, ఫోన్లో మాట్లాడుతూనో, లేకపోతే అందరితో సరదా జోకులు వేస్తూనో చాలా చూసుంటే, ఇంటర్నల్గా చూసుంటారు, కానీ విజిబుల్గా ప్రజలు ఎవరు చూడలేదు. ఎందుకని? వై సో క్లోజ్డ్? మీరు ఎందుకు క్లోజ్గా ఉంటారు? మీ ప్రైవేట్ లైఫ్ని బయట ప్రపంచానికి ఎందుకు చూపించరు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? ప్రైవేట్ లైఫ్ అనేది పెద్ద ఉండేదేమీ లేదు రజని. ఉండే లైఫే పబ్లిక్ లైఫ్ కానీ ప్రైవేట్ లైఫ్ కానీ ఏదైనా ఉండేది. అల్టిమేట్లీ నేను ఐ లవ్ మై వైఫ్, ఐ లవ్ మై కిడ్స్. అండ్ జీవితంలో నేను పని తర్వాత ఇంటికి వస్తే, ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళతో టైం గడిపితే సంతోషపడతానే తప్ప నాకేం ఎనీ మూవీస్ చూసే అవకాశం ఉందా?
అప్పుడప్పుడు చూస్తారు, అప్పుడప్పుడు టీవీలలో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడప్పుడు వాటిలో ఏదైనా కనపడతా ఉంటే అప్పుడప్పుడు అవి కూడా చూస్తూ ఉంటాయి, తప్పే జరుగుతూ ఉంటాయి. సో మీ మీద వచ్చే మీమ్స్ ఎప్పుడైనా చూసారా? మీ మీద మీమ్స్, ఇప్పుడు మీమ్స్ కల్చర్ అవన్నీ నేర్చుకోవాలి, మీమ్స్ కానీ అసలు నేర్చుకోవాలి. ఎందుకంటే బేసిక్లీ అంత టైం కూడా ఎక్కడ ఉంటుంది రజనీష్. అంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇదో ఉంది, నిరంతరం పాలిటిక్స్ అయినా స్ట్రెస్ బస్టర్ ఏదో ఒకటి ఉండాలి కదా, ఏదో ఒక రిలాక్సేషన్ ఉండాలి కదా, అవి కూడా లేకపోతే కొత్త ఆలోచనలు కూడా రావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటి? ఏ రకంగా రిలీవ్ అవుతారు వర్క్ స్ట్రెస్ నుంచి? స్ట్రెస్ అనేది పెద్ద తీసుకునే రకం కూడా కాదు రచన. దేవుని దయ వల్ల ఏదైనా కూడా ఇటుకు వస్తా, ప్రేయర్ బాగా చేస్తాను, దేవునికి ఇరిచి పెడతాను, తర్వాత జరుగుతుంది. నువ్వు నేను చేయగలిగింది ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తావు, తర్వాత జరగాల్సింది జరుగుతుంది. ఓకే, మీరు ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటారా? అసలు ఫోన్ ఎప్పుడు యూజ్ చేసినట్టు మీరు క్యాంపెయిన్లో ఏదో లైట్ చూపించమని ఫోన్ పట్టుకోవడం తప్ప మీరు మీ చేతిలో ఫోన్ కానీ ఫోన్ మాట్లాడుతున్న విజువల్ గత 10-12 సంవత్సరాలు మీరు యాక్టివ్ పాలిటిక్స్లో వచ్చిన దగ్గర నుంచి ఎవరు చూసి ఉండరు. ఫోన్ వాడతారా వాడరా చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఫోన్ లేదు, ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోను లేదు. ఎవరైనా ఏదైనా ఉంటే ఏదైనా ఆఫీస్లో ఉంటే ఆఫీస్ వాళ్ళు కనెక్ట్ చేస్తారు, ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళు కనెక్ట్ చేస్తారు. ఏదైనా మీ ఇంట్లో వాళ్ళకి అవసరమైతే ఎవరికి ఫోన్ చేయాలి? నేనైతే నాకెట్టా పియ్యలు గీయలు అందరూ నా పక్కనే ఉంటారు, ఇంతమంది ఉంటారు. సో ఫైనల్గా మీరు ఏది మైండ్ మీదకి తీసుకోను అని అంటున్నారు, ప్రజల మీదకి వదిలేశాను, దేవుడి మీదకి వదిలేశాను అంటున్నారు. దేవుడు ప్రజలు మీ వెనక ఉంటారా? ఇప్పుడు ఈ పోలింగ్లో మీ వెనక ఉండి మీకు ఓటేస్తారా? వేస్తే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అది నాకు దేవుని మీద నమ్మకం ఉంది, ప్రజల మీద విశ్వాసం ఉంది. ఏం జరుగుతుందనేది మీకు కూడా నమ్మకం విశ్వాసం లేని మీకు కూడా జూన్ 4వ తారీఖు తెలిసిపోతుంది కదా. సో మీరు ప్రజలకి నేరుగా ఈ సందర్భంగా 2019 ఇంటర్వ్యూ అప్పుడు కొన్ని కీలకమైన సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు ప్రజలకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? టీవీ9 తరపు నుంచి, టీవీ9 వీక్షకులు చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి, ఇదిగో ఈ పర్పస్ కోసం నాకు ఓటేయండి, లేదు ఇది చేస్తానని ఓటేయండి, లేదు నేను వైజాగ్లో రాజధాని పెడతాను కాబట్టి ఓటేయండి, లేదు మీకు వెల్ఫేర్ ఇస్తానని ఓటేయండి, ఉద్యోగాలు ఇస్తానని ఏ పాయింట్ మీద చూసి ఓటేయమని చెప్పి అప్పీల్ చేయగలుగుతారు? నేను ఒకటి అడుగుతా, ఒకటి అప్పీల్ చేస్తా రజనీ. ఇన్ఫ్యాక్ట్ నాకు ఓటు వేయని వారిని కూడా నేను ఇదే విజ్ఞప్తి చేస్తా. అంటే నాకు ఓటు వేయకపోవడానికి వాళ్ళకున్న రకరకాల కారణాలు ఉండొచ్చు, కులం కావచ్చు, వాళ్ళ పార్టీల అఫిలియేషన్ కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. బట్ వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళండి, మీ భార్యతో మాట్లాడండి, మీ ఇంట్లో మీ అవ్వాతాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో కూడా మాట్లాడండి. చిన్నపిల్లలు కదా, ఓటు లేదు కదా అని వాళ్ళను పక్కన పెట్టద్దండి. వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఇంట్లో ఉన్న ఆడపడుచులతో మాట్లాడండి, అందరితో మాట్లాడి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుంది అన్నది ఒకే ఒక్క అంశం మీ ఓటును గైడ్ చేసేట్టుగా మీరు ఆలోచన చేసి ఓటేయండి. దిస్ ఈస్ ఆల్ వాట్ ఐ నీడ్ టు సే. థ్యాంక్ యూ వెరీ మచ్ జగన్మోహన్ రెడ్డి గారు, అండ్ బెస్ట్ ఆఫ్ లక్. మళ్ళీ మీరు అధికారంలోకి రావాలని, పేద ప్రజలకు మీరు ఏదైతే అష్యూరెన్స్లు ఇస్తున్నారో వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేయాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్.